టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. కరీంనగర్ ప్రజావాణిలో నిషేధిత భూముల జాబితాలో నుండి క్రమబద్ధీకరణ కోసం వినతి పత్రం. ఎల్పీజీ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ధర్నా. వివేకానంద స్కూల్ పై కరీంనగర్ లో ప్రజావానికి ఫిర్యాదు చేసిన నాగరాజు. పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భక్తశాలి సంఘ నాయకులు. కరీంనగర్ లో బ్రహ్మశిల కార్తె సందర్భంగా చేపలకు పంపిణీ. జీవనోపాధి కోల్పోతున్నామని స్వచ్ఛ ఆటో కార్మికుల ఆందోళన. మీడియా సమావేశాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్. వైశాఖ్ బీడీ పరిశ్రమ ముందు బీడీ కార్మికుల ధర్నా. అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసును కేవలం 5 రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించగలిగారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి 17,68,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని అరెస్టు చేశామని అనకాపల్లి ఎస్పీ తహీన్ సిన్హా మీడియాకు వెల్లడించారు. నక్కపల్లి మండలం ఉపమాక ఆలయంలో ఈ నెల 2న ముఖాలకు మాస్కులు ధరించి ఇద్దరు దొంగలు తొలుత కొండపై చోరీకి ప్రయత్నించి వీలు కాకపోవడంతో కిందకు దిగి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడి ముందున్న ప్రధాన హుండీతో పాటు ఆండాలమ్మ ఆలయం వద్ద ఉన్న హుండీని కూడా కట్టర్తో కట్ చేసి భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలతో పాటు 1,20,000 రూపాయల నగదును పట్టుకుపోయారు. దీంతో టెంపుల్ ఇన్స్పెక్టర్ నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదునిచ్చారు. ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు మెరుపు వేగంతో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎస్పీ తాహిన్ సిన్హా ఆదేశించడంతో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళి, రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోటావురట్ల, పాయకరావుపేట, ఎస్ రాయవరం ఎస్ఐలతో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలని పోలీసులు సంపాదించారు. ఈ క్రమంలో ఉద్దండపురం బస్టాప్ వద్ద ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ చోరీ చేసింది తామేనని నిందితులు అంగీకరించారు. నక్కపల్లి మండలం రేవల్ల కొత్తూరుకు చెందిన కాసిరెడ్డి శ్రీహరి, రేభాక గ్రామానికి చెందిన గంట్యాడ చిన్నాని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు. దేవాలయాల యాజమాన్యాలు దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆలయ ప్రాంగణాల్లో హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నైట్ వాచ్మెన్ల నియామకం, హుండీల భద్రతకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన సామాగ్రితో పాటు 2,38,078 రూపాయల నగదు, బంగారం కానుకలు 56 గ్రాములు, సుమారు 8,28,800 రూపాయలకు విలువైనటువంటి బంగారు నగలు, 2,600 కేజీలు సుమారు 7,02,000 రూపాయల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 17,68,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీ జరిగి కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు 100% రికవరీ సాధించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడుతో పాటు ఎస్ఐలు సన్నిబాబు, సాహిబా, అంజు, మహమ్మద్ ఆలీ, షరీఫ్, ఇతర సిబ్బందిని జిల్లా అధికారి అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డుల్ని అందజేశారు. జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్పీ సూచించారు. రాత్రి గస్తీ పెంచాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. మనకి రీసెంట్ గా సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్వీనింగ్ నైట్ లో అరౌండ్ 1 AM ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉపమాక విలేజ్ నక్కపల్లి మండల్లో ఒక ఆఫెన్స్ జరిగింది. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్ కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్.
ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ అఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం, లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ సీసీటీవీ కెమెరాస్, ఏఐ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు ఇద్దరు అక్యూజ్ ని సక్సెస్ఫుల్ గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న ఇద్దరు వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 years ఓల్డ్. ఇంకా చిన్న 23 years ఓల్డ్. అతనే కూడా వెల్డర్. రెబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది. అదే కూడా సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams ఆఫ్ గోల్డ్, అప్రాక్సిమేట్ వాల్యూ 8,28,000 అండ్ 2 kgs 600 grams ఆఫ్ సిల్వర్, అప్రాక్సిమేట్లీ 7 lakhs వాల్యూ. సో ఇన్ టోటల్ 17,68,000 వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. కోర్టు ప్రొసీజర్ కంప్లై చేసిన తర్వాత మనం ఇది టెంపుల్ అథారిటీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఇందులో నైఫ్, ప్లాయర్స్, మెటల్ కట్టర్స్, ఎలక్ట్రిక్ మెటల్ కట్టర్స్, హ్యాండ్ గ్లవ్స్, క్లోత్స్ అది కూడా పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ క్లియర్లీ లింకింగ్ దీస్ టూ అక్యూజ్ టు ద ప్రాపర్టీ అఫెన్స్. ఫర్ దిస్ కమెండబుల్ వర్క్ నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, సిఐ నాకపల్లి మురళి గారు, ఎస్ఐ నాకపల్లి సనిబాబు, సిఐసిసిఎస్ నాయుడు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, సిఐ నాకపల్లి రూరల్ రామకృష్ణ, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్, మనకి టీటీడీ బ్యాక్డ్ టెంపుల్. అది మన వాళ్ళు చాలా వర్కౌట్ చేసేసి విదిన్ 3 to 4 days ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ కూడా చేసేసాము. ఇప్పుడు మనం అక్యూజ్ కి రిమాండ్ కి పంపిస్తున్నాము. వాళ్ళ మీద రెగ్యులర్ సర్వేలెన్స్ కూడా కరీంనగర్లో ప్రజావాణికి 19, 20, 21వ డివిజన్లో పట్టా భూములను నిషేధిత జాబితాలో నుండి క్రమబద్ధీకరణ కోసం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మోహన్ రెడ్డి. కరీంనగర్లోని ప్రజావాణికి 19, 20, 21, 22 డివిజన్లలో దాదాపు 700 ఎకరాల భూమిని పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి పరిశీలించి క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ 4 డివిజన్లలోని కార్పొరేటర్లు ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ సమస్యను పరిశీలించి తమకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు. ప్రతి వారం ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. నా పేరు పాష మోహన్ రెడ్డి. నేను 19, 20, 21, 22 డివిజన్లోని నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పట్టాభూములను పెట్టిన నిషేధిత జాబితాలో పెట్టిన దాని గురించి నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. 4-5 నెలల నుంచి ప్రతి వారం మేము వారి దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. ఇప్పటివరకు మంత్రుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం. మా ఇక్కడ ఉన్న అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇవాళ ఖచ్చితంగా మరి ఏం సంగతి మేడం అని మేము అడిగితే, ఇవి చాలా 50 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి ఇది అంత తొందరగా డిసిషన్ తీసుకోవడానికి లేదు, టైం పడుతుందని చెప్తున్నారు. మరి టైం పడుతుందంటే మరి కోర్టుకి వెళ్ళమంటారా? ఇప్పటికే సంవత్సరం అయిందని మేము అడిగాం. అడిగితే ఏమైందంటే కోర్టు
ఆల్రెడీ చీఫ్ జస్టిస్ దగ్గర ఫైనల్ ఆర్డర్ పెండింగ్ ఉందని చెప్తున్నారు. మరి అదేదో మాకు కూడా అర్థం కాలేదు మరి చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా కేసులు వీటి మీద ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏ కేసు కూడా పెండింగ్లో లేదు. హైకోర్టులో కానీ ఎక్కడ కానీ ఈ భూముల గురించి ఎక్కడ కూడా పెండింగ్ లేదు. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించండి మేడం. ఇప్పటికే సంవత్సరం అయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ లోన్స్కి కానీ తర్వాత రిజిస్ట్రేషన్స్ కానీ చాలా సమస్యలు. ఇక నేను ఊరికే పదే ఎందుకు చెప్పా, ఇప్పటికే చాలాసార్లు. ఈ నిషేధిత చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిషేధిత చట్టం అనేది ఏంటంటే అప్పుడు 1973లో సీలింగ్ యాక్ట్ అని తెచ్చారు ఇందిరాగాంధీ గవర్నమెంట్. అప్పుడు 73లో ఎందుకంటే 50 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు భూ సంస్కరణ సేకరణ చట్టంలో ఒక వ్యక్తికి 50 ఎకరాల కంటే ఎక్కువ ఉండరు ఒక కుటుంబానికి సెక్షన్ 17 కింద సీలింగ్ యాక్ట్ పెట్టారు. సో అందులో మీ ప్రైవేట్ భూముల్ని ఎందుకు విలీనం చేయాల్సి? మరి ఇప్పుడు 73 గురించే మెన్షన్ చేశారు ఇందులో ఆర్డర్. వాళ్ళు ఆపిన దానిలో 73 గురించే చెప్పారు. 73లో జరిగిన సంఘటనలు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక కుటుంబానికి 50 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నదనే సెక్షన్ 17 కింద సీలింగ్ యాక్ట్ అవుతుంది తీసుకున్నారు. కానీ ప్రైవేట్ ఆస్తుల మీద ప్రభుత్వానికి ఎలాంటి ఆజ్ఞలు ఉండవు కదా. అంటే అప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన వందలాది ఎకరాలు, ఈ వందలాది ఎకరాలు ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందినవని పెట్టిర్రు. ఒకే ఫ్యామిలీకి దగ్గర ఈ షేఖాన్ ఫ్యామిలీకి అధికారికంగా అనధికారికంగా 4500 ఎకరాలు ఉన్నట్టు గుర్తించినామని ఒకసారి చెప్తున్నారు. మరి ఇక్కడ మన రేకుర్తి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 1000 ఎకరాల పైనే ఉన్నది. అదంతా ఒకే కుటుంబానికి చెందిన భూమి. మేము అప్పుడు గవర్నమెంట్కి సరెండర్ చేసారు, చాలా సరెండర్ చేసారు. కాబట్టి ఏంటంటే అవి ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టినామని అంటున్నారు. కరెక్టే, 73లో తీసుకున్నారు. 50 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు అందరి దగ్గర తీసుకున్నారు. రకరకాల పద్ధతిలో మీరు లావన్ పట్టాల రూపంలో కానీ తర్వాత ఇందిరా మిల్ల రూపంలో కానీ చాలా ఇచ్చారు. గవర్నమెంట్ పేదలకు ఇచ్చారు, అయిపోయింది. పేదలకి మిగిలిందంతా మరి పట్టా భూములుగానే ఉన్నది. ఇప్పుడు ఆ పేదలకు ఇచ్చిన ఇయ్యంగా మిగిలిందంతా పట్టా భూమిగానే వస్తుంది. అక్కడ ఎక్కడ కూడా సీలింగ్లో ఇచ్చిన భూమి కానీ ఎక్కడ పహనీలో కానీ పాస్బుక్లో కానీ రాయలేదు. మరి ఇప్పుడు ఇందులో ఉన్నాయని 125 సర్వే నెంబర్ల రేకుర్తికి చెందిన 125 సర్వే నెంబర్లు, కరీంనగర్ చెందిన 17 సర్వే నెంబర్ల సీలింగ్ భూములు ఉన్నాయని చెప్పి ఇప్పుడు 2025 జూలైలో నిషేధిత జాబితాలో పెట్టి అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు లెటర్లు పంపించడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ యాజ్ యూజువల్ కలెక్టర్ నుంచి వచ్చిన లెటర్ కాబట్టి దాదాపు ఎన్ని కుటుంబాలు దీని మీద డిపెండ్? 10,000 ప్లాట్లు ఉంటాయి. 10,000 ప్లాట్లు అంటే 10,000 కుటుంబాలు ఈక్వల్. ఒక 6-7 వేల ఇండ్లు ఉంటాయి. ప్రస్తుతం నా లెక్క ప్రకారం ఇదంతా వీళ్ళు పెట్టిన దాని లెక్క చూస్తే 7 నుంచి 800 ఎకరాలు అని తేలింది. ఈ 800 ఎకరాలను 80% ఇల్లు కట్టుకున్న భూములు, 80% ఇల్లు కట్టుకున్న ప్లాట్లు, అందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కాలనీలుగా, మళ్ళీ మేము కొన్నది కూడా అధికారికంగా లేఅవుట్ ప్లాట్లను కొన్నాం మేము. అధికారికంగా లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే. సెక్షన్ 17 కింద సీజ్ చేసింది ప్రభుత్వమే. మరి అదే కదా ఇప్పుడు ఇప్పటికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆపింది. ఆ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్లు ఇప్పటికీ ఇస్తున్నారు. హౌస్ నెంబర్ ఇస్తున్నారు. అదే ఉన్నది లేఅవుట్ పర్మిషన్లే కాబట్టి మున్సిపల్ వాళ్ళు ఇస్తున్నారు. నాకు మన హౌస్ పర్మిషన్ ఇస్తున్నారు. అంటే ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధం లేదు. వాళ్ళు ఆపుతారు, వీళ్ళు ఇస్తారు. ఇప్పటికి కూడా కొన్ని అనధికారికంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు తెలిసింది. మరి అదేందో నాకు అర్థమవుతలేదు. మరి కలెక్టర్ ఆపుతాడు, వాళ్ళు అన్అఫీషియల్గా రిజిస్ట్రేషన్లు చేస్తారు, కొంతమంది కోటాటలు అంటారు. నాకు ఇప్పుడు ఈ టోటల్గా ఈ 700 ఈ సీలింగ్ యాక్ట్ ఏం అర్థమైతలేదు. 800 ఎకరాలు సీజ్ అయింది అన్నారు. అందులో నుంచి చాటుగా ఏదైనా క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు అయినాయి అంటారు. అవుతున్నాయి. మరి అవుతున్నప్పుడు సెక్షన్ 17 కింద సీజ్ అయిన దానికి అర్థమే లేదు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు తెలుసుకోండి, కావాలంటే నేను డాటా ఇస్తాను. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 22A కింద పెట్టినాక కూడా అంటే బల్ల కింద నుంచి అవుతున్నాయా? బల్ల అంటే నా నోటితో నేను చెప్పొద్దు, కానీ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నావు. కావాలంటే మేము డాక్యుమెంట్లతో సహా నేను వచ్చే వారం ప్రభుత్వం ఈ చాటుమాటు వివరాలు ఇట్లాంటివి కాకుండా అది కూడా ప్రభుత్వం చట్టం ఎత్తివేస్తే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు అంటున్నారు, సబ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ వీళ్ళు ఇచ్చిన లెటర్ను వాళ్ళకు లెక్క చేయకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? అంటే వ్యవస్థ అనేది ఒక్క తాటి మీద నడుస్తలేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నడుపుతున్నారు. అది ఇక్కడ ఇబ్బంది. సో ఇది పరిస్థితి. అంటే మీరు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మా కార్పొరేటర్లు ఉన్నారు. ఎగ్జాంపుల్ 3 కార్పొరేటర్లు 19, 20, 21 3 డివిజన్లలో వాళ్ళ కార్పొరేటర్ల ఇండ్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు దీని మీద స్పందించారు. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఈ అధికార పార్టీకి సంబంధించిన ఏ లీడర్ కూడా దీనికి సహకరిస్తలేరు. వాళ్ళు కూడా సహకరించి మరి మా సమస్యను పట్టించుకొని దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమస్య అందరిది, ఒక పార్టీకి సంబంధించింది కాదు. ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇండ్లు ఉన్నాయి.
వాళ్ళ జాగాలు ఉన్నాయి, అందరికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే తొందరగా పరిష్కారం అవుతుందని అని మేము అనుకుంటున్నాం. త్వరలో ముఖ్యమంత్రిని కలవాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ఎల్పీజీ గ్యాస్ ధరలు అధికంగా పెరిగాయని, వాటిని తగ్గించాలని నిరసన చేపట్టారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, వెలిచాల రాజేందర్ రావు ఇంటి నుండి గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శనకు భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ఎల్పీజీ గ్యాస్ ధరలు అధికంగా పెరిగాయని, వాటిని తక్షణమే తగ్గించాలని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న డిమాండ్ చేశారు. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు వెలిచాల రాజేందర్ రావు నివాసం నుండి గీతాభవన్ చౌరస్తా వరకు ఆకుల నరసన్న నాయకత్వంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, వెలిచాల రాజేందర్ రావు అభిమానులు భారీగా ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఇందిరా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. ఈ సందర్భంగా ఆకుల నరసన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమం నందు జమ్మికుంటలో నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ స్వామి వివేకానంద స్కూల్ నందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం లేదని దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఈ స్కూల్ నందు ఎస్సీ ఎస్టీ గిరిజన పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వరాదని తెలియజేశారు. అర్లపల్లి నాగరాజు, నేను యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పట్టణంలో నిర్వహిస్తున్న మాస్టర్ స్వామి వివేకానంద పాఠశాల నందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలు సుమారు 100 నుంచి 150 మంది పిల్లలు విధిని అభ్యసిస్తూ ఉన్నారు. వారికి గత 4 సంవత్సరాల నుండి పాఠశాల యాజమాన్యం వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం కానివ్వండి, యూనిఫామ్స్ ఇవ్వడంలో వాళ్ళు పూర్తిస్థాయిలో విఫలమై పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత సంవత్సరం నవంబర్ 4వ తారీఖు రోజున పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి చదువుతున్నటువంటి 2 విద్యార్థులు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక హాస్టల్ నుంచి తప్పించుకొని పోయి పురుగుల మందు తాగి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగింది. ఆ తరుణంలో సోషల్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వచ్చి విచారణ చేసి తూతూ మంత్రంగా వదిలేసిర్రు. ఆ పాఠశాల పైన ఎలాంటి చర్యలు. అంతేకాకుండా గత విద్యా సంవత్సరంలోనే ఒక 8వ తరగతి చదువుతున్న బాలిక పైన లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు అధికారులు మేనేజ్ చేసి అందులోకి వెళ్ళి కూడా బయటపడడం జరిగింది. మేము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మా విజ్ఞప్తి ఏం చేసినామంటే, ఈ సంవత్సరం విద్యార్థుల ఎస్వి స్కూల్కి సంబంధించిన పాఠశాలకు బెస్ట్ అవైలబుల్ సీట్లు ఈ విద్యా సంవత్సరానికి కేటాయించద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టుచీర సమర్పించిన పద్మశాలి సంఘం నాయకులు.
కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టుచీర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టుచీరను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెటుకు సత్యం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాదం శ్రీరాములు, సత్యనారాయణ, రమేష్, లక్ష్మి, శారద, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పద్మశాలి సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కరీంనగర్ లో మురుగశిర కార్తె సందర్భంగా టవర్ సర్కిల్ వద్ద చేపమందు పంపిణీ చేశారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద మురుగశిర కార్తె ప్రవేశ ఔషధం పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జూన్ 7, 8, 9 3 రోజులు ఉదయం 6 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు చేపమందు పంపిణీ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు కామారపు నరసింహాచారి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 74 సంవత్సరాలుగా తన తండ్రి గారైన కామారపు రాజమల్లు ప్రారంభించారు. దాని వారసత్వ సంపదగా మేము కొనసాగిస్తున్నామని కామారపు నరహరి స్వామి విశ్వనాథం తెలియజేశారు. చాలా జ్వరాల నుండి తల్లి రావడం జరుగుతుందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చేపమందు వల్ల అన్ని రోగాలు నయం చేసుకోవడానికి ఆస్తమా, గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు, పక్షవాతం ఇలాంటి అన్ని రోగాలకు ఇది పనిచేస్తుందని తెలియజేశారు. మృగశిర కార్తె చేపమందు ఇది వేయటం వలన దగ్గు, దమ్ము, జ్వరము, కడుపుల నొప్పి, నడుము నొప్పి, పక్షవాతము, అరికళ్ళ మంటలు, మచ్చలు, తెలుపు, అగిర్త, ఎరుపు, ముట్టుసుల 88 వాతావరణంలోకి ఇది ఒకటే మందండి. ఎలాంటి పథ్యం లేదు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు. ఇది దొరుకు స్థలము పెద్ద గడియారం వద్ద వేచున్నాము. ఇది ఈ సంవత్సరము 74వ సంవత్సరం. మా తండ్రి గారి పేరు కామారపు రాజమల్లు గారు, నా పేరు కామారపు నరహరి స్వామి, మా తమ్ముని పేరు విశ్వనాథం. ఎలాంటి పథ్యం లేదండి. వచ్చే వాళ్ళు ఏమైనా పడిగడుపులతో రావాలని అంటే ఎలాంటి పథ్యం లేదు. తిన్నగైనా కానీ రావచ్చు, తినక ముందైనా కానీ రావచ్చు. ఎలాంటి పథ్యం లేదు. ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది? 3 రోజులు 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము ఈ గడియారం లోపలనే గడియారం కాడనే వేస్తున్నాము టవర్ సర్కిల్. సమయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరము 6 నెలల పాప కంచెలి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు. ఎలాంటి పథ్యం లేదు. ఇక 1000 పెట్టినా 100 పెట్టినా దొరకదు. ఓన్లీ మృగశిర కార్తె చేపమందు రోజు నాడే ఈ టవర్ సర్కిల్లో దొరుకుతుంది కరీంనగర్లో. మీ పేరు? నా పేరు కామారపు నరహరి స్వామి విశ్వనాథం. డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థలకు చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో కార్మికులు. నగరంలో డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థకు వ్యాపార సంస్థలకు చెందిన చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు కార్మికులు తార్నాకలోని మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రామ్కి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ బాధ్యతను రామ్కీ సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘ నాయకుడు రంగనాయకులు నాయుడు డిమాండ్ చేశారు. చిన్న వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి తమ చెత్తను ఆ సంస్థకే అప్పగించాలని రామ్కీ ప్రయత్నించడం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే చర్య అన్నారు. ఇప్పటికే మైఫిల్ హోటల్ ను అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, రామ్కీ సంస్థనే వారి ఆటోను పెట్టి చెత్త తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. నగర వ్యాప్తంగా అగ్రిమెంట్లు చేసుకుంటే తమ ఉపాధి కోల్పోతామని వాపోయారు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని స్వచ్ఛ ఆటో కార్మికుల నాయకులు హెచ్చరించారు. కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగారు. కోదాడ పట్టణంలోని దుర్గాపురం సమీపంలోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇంట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగారు. కోదాడలో అధికారాలను అడ్డం పెట్టుకుని అవినీతి అడ్డాగా మార్చింది ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయం మరొక చోటుకు మార్చడానికి 25 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కోదాడలో సెంట్రింగ్ లైటింగ్ కోసం ఎలాంటి టెండర్స్ లేకుండా 50 లక్షల రూపాయలు పక్కదారి పట్టించారన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే కబ్జా నుండి కాపాడాల్సిన అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పట్టణ పెద్ద చెరువు కబ్జాలకు గురవుతున్న కాపాడాల్సిన అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ఎందుకు పనిచేయడం లేదు, వసూళ్ల మత్తులో పోలీసులు ఉన్నారా అన్నారు. అక్రమంగా ఇసుక రవాణాని అడ్డుకునే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు అక్రమంగా చెరువు మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ఆర్డీఓ ఎమ్మెల్యేకు ఏజెంట్గా మారి ఉద్యోగ బాధ్యత మర్చిపోయిండు. మున్సిపాలిటీలో కేవలం సమావేశంలో సమోసాల ఖర్చులే 40,000 చెల్లించడం విడ్డూరంగా ఉంది అన్నారు. లస్కర్ పోస్టులకు 3 లక్షల రూపాయలు వసూలు చేసిన ఘనత ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిదే అని పేర్కొన్నారు బొల్లం మల్లయ్య యాదవ్. దుబ్బాకలో దేశాయి బీడీ పరిశ్రమ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బీడీ కార్మికులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట వార్డులోని దేశాయి బీడీ పరిశ్రమ 5వ నెంబర్ బ్రాంచ్లోని బీడీ కార్మికులకు గత నెల 18వ తేదీ నుండి పని లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక దేశాయి బీడీ పరిశ్రమ సెంటర్ ముందు ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక మండలం ధర్మాజిపేట బ్రాంచ్లోని బీడీ కార్మికులకు సుమారు గత 20 రోజుల నుండి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యానికి అనేకసార్లు విన్నవించుకున్న యాజమాన్యం పని కల్పించకుండా మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. గత 20 రోజుల నుండి పని కోల్పోయిన రోజులకు యాజమాన్యం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి బ్రాంచ్ ప్రారంభించి తంబాకు, తునికాకు వెంటనే మంజూరు చేసి బీడీ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సాజిద్, నర్సింలు, స్వామి, ధర్మాజిపేట బ్రాంచ్ 5 నెంబర్ బీడీ కార్మికులు లావణ్య, మల్లవ్వ, సత్తవ్వ, లచ్చవ్వ, రామలచ్చవ్వ, వాణి తదితరులు పాల్గొన్నారు. 5 నంబర్ కార్ఖానా నుండి లేబర్ము వీడికి 10 సార్లు వచ్చినాం. ఇది లాస్ట్ వార్నింగ్ అని ఇచ్చిపోతామని వచ్చినాం. షేట్ పట్టించుకుంటే సరే, లేకపోతే లేదు. ఈడికెళ్ళైనా ఇంకా రేపటి నుంచి ఇంకా బంధాన్న ముచ్చట రావద్దు. రేపటి నుంచి మాకు పని కనిపించాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా తీసుకునేది ఉంటుంది. మేము ఈ నెల రోజులు నష్టపోయింది, మాకు ఏదో పని అది కూడా చూపెట్టాలి. మేము ఎట్లా బతాము? ఇన్ని రోజులు వచ్చినా మాకు పట్టించుకునేటోళ్ళు ఇవ్వలేరు. చేటు వచ్చినా అదే చెప్తుంది. నడిపిస్తాను వచ్చినోని నా ఆయనతోటి కాదని చెప్తే కూడా ఇది కానిస్తలేడు.
మరి ఎట్లా అని ఇందాక వచ్చినాం. మరి పట్టించుకోవాలి, షేట్ పట్టించుకొని రేపటి నుంచి మాకు పని కల్పించాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ.